హనుమాన్ జయంతి, శనివారం అండ్ పౌర్ణమి. ఈ 3 కాంబినేషన్ అనేటువంటిది రేర్ ఆపర్చునిటీ మనందరికి కూడా. మొన్ననే జరిగినటువంటి శని ట్రాన్సిట్ వల్ల దోషాలు కలిగే వారందరూ కూడా సో మనకందరికీ ఆపర్చునిటీ ఇది వన్ ఆఫ్ ది రెమెడీ చేసుకోవడానికి. కాబట్టి హనుమాన్ చాలీసాని చదువుకుందాము. హనుమాన్ చాలీసాని చదువుకోవడంతో పాటు బజరంగ్ బాన్ అనేటువంటి మహామంత్రాన్ని కూడా ఒకసారి వినండి. చదవగలిగితే చదవండి. బజరంగ్ బాన్ అనే మంత్రాన్ని వినండి. అండ్ పౌర్ణమి తేదీ కాబట్టి చంద్రుడికి సంబంధం ఉండి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి సంబంధం అంటే మనకారకుడు చంద్రుడు. సో ఈ సమయంలో కొంత ఎమోషనల్ అండ్ యాంగ్షియస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే చంద్రమహాదశలో ఉన్నవాళ్ళు, చంద్రుడితో అంతర్దశల్లో ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఈ సమయంలో మనము హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల, బజరంగ్ బాన్ అనే మంత్రాన్ని వినడం వల్ల ఎంతగానో రెమెడీ జరుగుతుంది. అండ్ శ్రీరామచంద్ర చరణం చరణం ప్రపద్యే అనే మంత్రాన్ని పెద్ద రెమెడీ. ఈ యొక్క మంత్రము చాలా సింపుల్గా చేసుకుంటే హనుమంతుడు ప్రసన్నమవుతాడు. హనుమంతుడు రామభక్తుడు, రాముడికే తను ప్రసన్నమవుతారు, రామ మంత్రానికి ప్రసన్నమవుతారు. కాబట్టి మనందరం కూడా శ్రీరామచంద్ర చరణం చరణం ప్రపద్యే అనే మంత్రాన్ని జపిద్దాం.